పతాక స్థాయికి చేరిన రామ లవకుశుల యుద్ధం. యుద్ధ నివారణలో హనుమ ప్రయత్నం, సీతమ్మ ఆరాటం. లవకుశుల వీరత్వం ఎలా సాగింది? హనుమంతుని అనుమానం నిజమవుతుందా? సీతమ్మ పలుకులు ఈ సంగ్రామాన్ని ఆపాయా? రండి, అనగనగా అంటూ సాగే నేటి కథనమే పతాక స్థాయికి చేరిన రామ లవకుశుల యుద్ధం. యుద్ధ నివారణలో హనుమ ప్రయత్నం, సీతమ్మ ఆరాటం. అనగనగా అది త్రేతాయుగం. లవకుశులు రాముని ఎదురు తిరిగి మాట్లాడడం సహించలేని హనుమంతుడు జగదేక వీరుడైన రాముడి వరకెందుకు, తనతో యుద్ధం చేయండంటూ లవకుశులతో అనగా, యుద్ధమంటూ చేస్తే లోకైక వీరునితేనే చెయ్యాలి కాని నీలాంటి కుప్పిగంతులు వేసే కోతితో కాదు అనగా ఆగ్రహోదగ్రుడవుతాడు ఆంజనేయుడు. ఆ సమయంలో ఆ ఆగ్రహావేశాలను చల్లార్చడానికి శ్రీరాముడు వారిరువురిని శాంతింపజేస్తాడు. ఇది ఇప్పటి వరకు సాగిన కథనం. ఇక్కడ నుండి ముందుకు సాగుదాం రండి. శ్రీరాముడు ఇక చేసేది లేక ధనుర్బాణాలు సంధించి లవకుశులతో యుద్ధానికి సన్నద్ధమవుతాడు. ఒకరిని మించి ఒకరుగా జయాపజయాలు ఎవరిని వరిస్తాయో తెలియక ఘోరంగా యుద్ధం మహాప్రళయంగా సాగుతూ ఉంటుంది. ఆశ్రమవాసులు భయకంపితులవుతారు. భూదేవి వణికిపోతుంది. ఆ సమయంలో హనుమంతుడు, ప్రభు శ్రీరామ, యుద్ధరంగంలో నీచేతే ఈ ఇద్దరు బాలుల మీద శరవర్షం చూడడం నా హృదయాన్ని ఎందుకో తట్టుకోవడం లేదు. వారి స్వరాలు, వారి రూపం ఏవో నాకు స్ఫురణకు వస్తున్నాయి, ఆత్మకు సన్నిహితంగా అనిపిస్తున్నాయి. వారి నడవడిక, వారి ధైర్యం, వారి బాణ శౌర్యం ఇవన్నీ రఘువంశ లక్షణాల్లా అనిపిస్తున్నాయి. వీరు సాధారణ యోధులు కారేమో అనిపిస్తోంది. వీరిని సూక్ష్మంగా గమనించు రఘునందన. అవును ఆంజనేయ, అవును. నీ మాటలు నా హృదయంలో కూడా నిగూఢమైన సందేహాన్ని రేపుతోంది. ప్రభూ, నీ పాదసేవకు జీవితాన్ని అంకితం చేశాను. కాని ఈ క్షణంలో నీకు ఒక మిత్రుడిగా, ఒక సేవకుడిగా, ఒక ధర్మ సాక్షిగా విజ్ఞప్తి చేస్తున్నాను. వారి ముఖాన్ని గమనించు, వారి వాణిని ఆలకించు, వారి నడతను గమనించు. ఏదో దివ్యత్వం వారిలో ప్రతిబింబిస్తోంది. ఆ సందిగ్ధావస్థలో ఎటూ తేల్చుకోలేక భయంకర యుద్ధాన్ని ఆపేందుకు హనుమంతుడు వాల్మీకి ఆశ్రమానికి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. అలా హనుమ వాల్మీకి ఆశ్రమంలోనికి వెళ్లి మునీంద్ర అంటూ ప్రవేశిస్తాడు. పూజా నిమగ్నురాలైన సీతమ్మను చూస్తాడు. అంతలో వాల్మీకి మహర్షి, అమ్మా జానకి, నీకు శుభం కలుగుగాక అనగానే ఇంతలో వాల్మీకి సీతమ్మ సంభాషణ వింటున్న ఆంజనేయుడు ఆశ్చర్యపోతాడు. ఆ బాలకులు సీతమ్మ సుతులా అని. ఆ సమయంలో నేరుగా వడివడిగా వాల్మీకి, సీతమ్మ, ఆంజనేయుడు యుద్ధభూమిలో అడుగు పెడతారు. ఆ సమయంలో రామ లవకుశుల ఘోర సంగ్రామం నడుస్తూ ఉంటుంది. ఋషులంతా నైమిసారణ్యంలో యాగవేదిక వద్ద ఆందోళనతో, వానరులు, రక్షకులు యుద్ధరంగాల్లో ఉలిక్కిపడుతూ ధరణి మొత్తం ఆ ఘోర సంగ్రామ నినాదాలతో మారుమ్రోగిపోతూ ఉంటుంది. రాముడు తన ధనుస్సు సారించి, బాలకులారా, ధర్మాన్ని కాపాడడమే నా యజ్ఞం. కానీ మీరు అడ్డుపడుతున్నారు. మీ మాటలతో నా మనసు కంపిస్తోంది. మీ వీరత్వం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయినా ధర్మానికి విఘాతం అనుమతించలేను అని రాముడనగా, అప్పుడు లవుడు, రఘుకులాధిపతి, మేము వీరమాత పుత్రులమే. యజ్ఞానికి అడ్డుగా నిలిచినది ధర్మం కోసం, సత్యం కోసం. అంతేకాని వెనుకడుగు వేసే అలవాటే లేదు మాకు. అప్పుడు కుశుడు, ధర్మం ఒక్కరికి పరిమితమైంది కాదు రాజా. నీ బాణాలు మా హృదయాలను తాకలేవు. మా మాత మాకు నేర్పింది ధైర్యమే. ధైర్యమే మా ఆయుధం అంటూ లవుడు, కుశుడు ఇద్దరూ రాముడిపై విమర్శనాస్త్రాలు సంధిస్తారు. ఇద్దరి మధ్య ఘోరమైన అస్త్ర ప్రయోగం కూడా మొదలవుతుంది. ఆకాశమంతా బాణజాలంతో నిండిపోతుంది. ప్రతి దివ్యాస్త్రాన్ని లవకుశులు సమర్థవంతంగా ఛేదిస్తారు. రాముడి ముఖంలో ఆశ్చర్యం, హృదయంలో కలకలం. ఆ సమయంలో రాముడు మనసులో ఇలా అనుకుంటాడు, ఓహో, ఇంతవరకు ఎవ్వరూ నా బాణాలను ఎదుర్కోలేదు. వీరి శౌర్యంలో నాకు తెలియని దివ్య రహస్యం దాగి ఉందేమో. అలా రాముడు నిశ్చేష్టుడవుతాడు. మనసు లోలోపల వణుకుతుంది. కాని ఒక నిర్ణయం తీసుకుంటాడు. బాలకులారా, ఇక నిగ్రహం వీలు కాదు. ఎంతో మంది మహావీరులను నేలకూల్చిన దివ్యాస్త్రమైన నా రామ బాణమే చివరి నిర్ణయం. ధర్మాన్ని కాపాడడానికి దాన్ని ఉపయోగించక ఇప్పుడు తప్పడం లేదు అంటూ రాముడు తన రామబాణాన్ని సంధించడానికి ఉద్యుక్తుడవుతాడు.
ఇది పతాక స్థాయికి చేరిన రామ లవకుశుల యుద్ధం, యుద్ధ నివారణలో హనుమ ఆరాటం, సీతమ్మ ఆగమనం. ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పటి విరామంతో రేపటి వరకు ఎదురు చూద్దాం. కథనంలోని ఈ ఘట్టం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: యుద్ధం భీకర స్థాయికి చేరిన వాస్తవానికి అది ఒక తండ్రి కుమారుల బంధంలో ఓ పరీక్ష అని. ఇది మనకు నేర్పేదేంటంటే, సంఘర్షణలు ఎక్కడైనా వస్తాయని, కానీ ఘర్షణ కంటే సంభాషణే సమస్యలకు పరిష్కారమని. రామాయణం కేవలం ఒక ఇతిహాసం కాదు, మన హృదయాల్లో మార్గదర్శిగా వెలిగే ధర్మ దీపం. ఈరోజు మన వేటూ న్యూస్ కథా పయనంలో ఇప్పటి ఈ చిరు విరామం రేపటి ధర్మ వెలుగు ప్రారంభంలో మరో శ్రీకారం.